ఒక గ్రామంలో సోనియా, రమ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ ఒకే స్కూల్లో చదువుకునేవారు. సోనియా, రమ్య ఇద్దరూ సరదాగా వారి యొక్క ఫ్యామిలీ విషయాల గురించి, వారు చేసుకున్న పండగల గురించి, తిరిగిన ప్రదేశాల గురించి క్లాస్ అయిపోయాక మాట్లాడుకునేవారు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఒక దారిలో ఉన్న ఒక పార్కులోకి వెళ్లారు. ఇద్దరూ అక్కడ ఉన్న బెంచిమీద కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. సోనియా, రేపు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. దీపావళి పండుగ అక్కడే చేసుకుంటాము. అవునా, మేము కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు సిటీలో ఉన్నారు. వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి బాగా డబ్బు ఉంది. అవునా, సోనియా, అయితే మనం దీపావళి పండుగ జరుపుకుని వచ్చాక మాట్లాడుకుందాం. సరే రమ్యబాయ్. ఇద్దరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఏమయ్యా, మా అమ్మ ఫోన్ చేసింది. దీపావళికి పిల్లల్ని తీసుకొని అందరూ ఊరికి రండి అని చెప్పింది. చూసి చాలా రోజులవుతుంది కదా, మా అమ్మకు పిల్లల్ని చూడాలి అని ఉంది. అంట వెళ్దామా అండి? సరే వెళ్దాంలే, రేపు రెడీ అవ్వండి. మరుసటి రోజు ఉదయం రాధిక ఇంటి పనులు చేసుకొని అందరూ రాధిక వాళ్ల అమ్మ ఊరికి బయల్దేరారు. ఊరి చివర ఆటో ఎక్కి ఊరికి వెళ్లారు. కొంతసేపటికి రాధిక వాళ్ల అమ్మ ఊరు వచ్చింది. ఆటో దిగి నడుచుకుంటూ వెళుతూ ఉంటే తెలిసినవాళ్లు రాధికను యోగక్షేమం గురించి అడుగుతున్నారు. రాధిక సమాధానం చెప్తూ వస్తుంది. లక్ష్మమ్మ కూతురు, అల్లుడు, పిల్లలు వస్తున్నారు అని సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్లు ఇంటికి వచ్చారు. చూసి ఆనందపడింది. రాధిక చెల్లెలు సంధ్య కాలేజీ నుంచి తొందరగా ఇంటికి వస్తుంది. సంధ్య అక్క, భావ, పిల్లల్ని చూసి సంతోషిస్తుంది. మరుసటి రోజు లక్ష్మమ్మ బయట కూర్చొని ఉంటుంది. ఒక ఆమె పిల్లల డ్రస్సులు అమ్ముతూ అక్కడికి వస్తుంది. లక్ష్మమ్మ తన మనవడు, మనవరాలి కోసం డ్రస్సులు తీసుకుంటుంది. కూతురికి, అల్లుడికి బట్టలు తీసుకోదు. అల్లుడు కూడా వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు పండుగ కాబట్టి రాధిక ఇల్లు ఊడ్చి ముగ్గు పెడుతుంది. రాధిక చెల్లెలు సంధ్య వాకిలికి పూలతోరణం కడుతుంది. రంగయ్య బయట కూర్చొని వచ్చిపోయేవాళ్లను చూస్తూ ఉంటాడు. పిల్లలు తోటిపిల్లలతో ఆడుకోడానికి వెళ్తారు. తర్వాత లక్ష్మమ్మ, రాధిక ఇద్దరూ కలిసి పిండి వంటలు చేస్తారు. సంధ్య వాళ్లకు సహాయం చేస్తుంది. లక్ష్మమ్మ మనవరాలిని, మనవడిని తీసుకొని వెళ్లి టపాసులు కొనిచ్చి ఇంటికి తీసుకొని వస్తుంది. అన్ని పనులు పూర్తి చేసేలోపు సాయంత్రమయ్యింది. మళ్ళీ ఇల్లు ఊడ్చి ముగ్గు పెడతారు. దీపాలు పెట్టారు. ఇంటిని అందంగా అలంకరిస్తారు. అక్క, నువ్వు ఈ చీర కట్టుకో. వద్దు, సంధ్య నువ్వే కట్టుకో. పర్లేదు అక్క, నేను ఇప్పుడే కట్టుకునేది. ఏమీ లేదు కదా, నువ్వు కట్టుకో అక్కా. సరే సంధ్య. అందరూ రెడీ అవుతారు. తరువాత లక్ష్మీదేవిని అందంగా అలంకరించి భక్తితో పూజలు చేసి నైవేద్యం పెట్టి అందరూ నమస్కారం చేసుకుంటారు. తరువాత అందరూ ఇంటి బయటకి వచ్చి అందరూ సంతోషంగా టపాసులు కాలుస్తారు. రాత్రి అందరూ కలిసి సంతోషంగా భోజనం చేస్తారు. తరువాత అందరూ కలిసి బెడ్షీట్ వేసుకొని పడుకుంటారు. రమ్య వాళ్ళ అమ్మమ్మ దగ్గర పడుకుంటుంది. వాళ్ళ అమ్మమ్మతో కథలు చెప్పించుకుంటూ నిద్రపోతుంది. మిగిలిన వాళ్లు కూడా ఆ కథలు వింటూ అందరూ పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాధిక, రంగయ్య, పిల్లలు అందరూ రెడీ అవుతారు వాళ్ల ఊరికి వెళ్లడానికి. రాధిక అప్పుడే వెళ్తారా? ఇంకో 2-3 రోజున ఆయన ఉండి వెళ్ళవచ్చు కదా. వెళ్తాము అమ్మా, మీ అల్లుడిగారికి వ్యవసాయం పనులు ఉన్నాయి. పిల్లలకి కూడా స్కూల్ ఉంది. స్కూల్కి వెళ్ళాకపోతే వాళ్ళ టీచర్ తిడతారు. ఏమీ కాదులే అక్క, ఒక 2 రోజులు ఉండండి. మీరే రండి అత్తయ్యగారు, ఇక్కడ మీ ఇద్దరు ఉండి ఏం చేస్తారు? అక్కడ మాతో పాటు ఉండండి. ఇప్పుడు వద్దులే అల్లుడుగారు, చిన్న అమ్మాయి పెళ్లి చేశాక నాకు ఓపిక ఉన్నంతవరకు ఇక్కడే ఉంటాను. తర్వాత వస్తాను. నాకు మాత్రం కొడుకు అయిన అల్లుడు అయిన మీరే కదా. సరే అత్తయ్యగారు, మీ ఇష్టం. మీకు ఎప్పుడు పిల్లల్ని చూడాలి అనిపిస్తే అప్పుడు ఫోన్ చేయండి. వెంటనే మీ కూతుర్ని, పిల్లల్ని పంపిస్తాను. సరే అల్లుడు గారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అమ్మా, మేము వెళ్ళి వస్తాము అని చెప్పి
రాధిక వాళ్ళ ఊరికి తిరిగి వెళతారు